సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 145వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఈ అధ్యాయంలోని 2వ అంశం త్రిగుణ్య విశ్లేషణ. ఇవి 5 నుంచి 18వ శ్లోకం వరకు గుణత్రయ విభాగ యోగం యొక్క విహంగ వీక్షణ కొంచెం చేద్దాం. భగవంతుడు బ్రహ్మ మాయ కలయికల కాబట్టి మనం కూడా ప్రకృతి పురుషుల మేలు కలయికలం అవుతాం. మనలోని ప్రకృతి అంశం ఏది అంటే మన స్థూల శరీరం. ఇది ప్రకృతి తత్వంతో చేయబడింది. శరీరానికి గుణాలు ఉన్నాయి. అవి లావు, పొడుగు, ఆరోగ్యం మొదలైనవి. అందువల్ల శరీరం సగుణం. ఈ శరీరం సద్వికారమా నిర్వికారమా? శరీరం అనేక మార్పులకు షడ్వికారాలకు లోనవుతుందని మనకు తెలుసు. అందువల్ల శరీరం ప్రకృతి అంశంలోకి వస్తుంది. అలాగే మనస్సు కూడా ప్రకృతి అంశంలోకే వస్తుంది. అంటే కార్యకరణ సంఘాతమైనటువంటి ఈ మనశ్శరీరాలు ప్రకృతి తత్వంతో చేయబడ్డాయి. ఈ మనశ్శరీరాలు కాక పురుషతత్వం కూడా ఉన్నది. దాన్నే చైతన్యతత్వం అని అంటారు. చైతన్యం యొక్క 5 సూత్రాలు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ చైతన్యాన్ని వేదాంత పరిభాషలో నిర్గుణ బ్రహ్మ అని, సాక్షి చైతన్యం అని అంటారు. శుద్ధ చైతన్యానికి గుణాలు లేవు, అందువల్ల అది నిర్గుణం. మార్పులు లేవు, అందువల్ల అది నిర్వికారం. మారుతున్న వాటిని మారకుండా సాక్షిగా చూసే చైతన్యం కాబట్టి అది సాక్షి చైతన్యం. మనస్సు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతను ఒకటి సాక్షిగా చూస్తోంది. కాసేపటికే మనస్సు అల్లకల్లోలంగా మారుతుంది, కానీ దాన్ని ఒకటి సాక్షిగా చూస్తోంది. ప్రశాంత మనస్సును, అల్లకల్లోలంగా ఉన్న మనస్సును కూడా ఒకటి మారకుండా చూస్తోంది, సాక్షిగా చూస్తోంది. ఈ నిర్వికారమైనటువంటి సాక్షిభూతంగా చూసే చైతన్యాన్ని సాక్షి చైతన్యం అని అంటారు. ఈ సాక్షి చైతన్యం ఉన్నతమైనటువంటి నేను, నా పరా ప్రకృతి తత్వం అంటుంది వేదాంతం. ఈ సాక్షి చైతన్యం కాక మనశ్శరీరాలు కూడా ఉన్నాయని చూసాం. అవి స్వతహాగా జడం. ఎందుకంటే అవి పంచభూతాల నుంచి తయారు చేయబడ్డాయి, ప్రకృతి నుంచి తయారు చేయబడ్డాయి. మీ ముందు ఉన్న బల్ల జడమైనదే, అది కూడా కాంతి సమక్షంలో ప్రకాశిస్తోంది. అదేవిధంగా
మనశ్శరీరాలు జడమైనా కూడా సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం వల్ల అవి కూడా చైతన్యవంతం అవుతున్నాయి. ఉదాహరణకు అగ్నికి వేడి దాని స్వరూప లక్షణం. కానీ నీరు అగ్ని వల్ల వేడెక్కితే దాన్ని ఆగంతుక లక్షణం అని అంటారు. అంటే నీటికి స్వతహాగా వేడి లక్షణం లేదు, అది అగ్నితత్వం వల్ల ఆ వేడిని అరువు తెచ్చుకున్నది. ఇదే సూత్రం మనశ్శరీరాలకు కూడా వర్తిస్తుంది. మనశ్శరీరాలు స్వతంగా జడం, కానీ చైతన్యాన్ని అరువు తెచ్చుకోవడం వల్ల చైతన్యవంతం అవుతున్నాయి. వేదాంత పరిభాషలో అంటే తత్వబోధ ఆధారంగా చెప్పాలంటే వాటిని బింబ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం అని అంటారు. బింబ చైతన్యాన్ని ఒరిజినల్ కాన్షియస్నెస్ ఓసి అని, ప్రతిబింబ చైతన్యాన్ని రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆర్సి అని అంటారు. మనం నిర్గుణ బ్రహ్మ, సాక్షి చైతన్యం అని దేన్నైతే అంటున్నామో అది బింబ చైతన్యం. మనస్సు స్వతహాగా జడమైనా కూడా దానికి ప్రతిబింబింపజేసే శక్తి ఉన్నది అని మనం చూసాం. అది బింబ చైతన్యాన్ని ప్రతిబింబింపజేస్తుంది. కాబట్టి మనసును ప్రతిబింబ మాధ్యమం అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో రిఫ్లెక్టింగ్ మీడియం ఆర్ఎం అని అంటారు. అలాగా ప్రతిబింబ మాధ్యమం ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని ప్రతిబింబ చైతన్యం అని అంటారు. జడమైన అద్దం సూర్యకాంతిని ప్రతిబింబింపజేస్తుంది, దానివల్ల అద్దం కూడా ప్రకాశవంతమవుతుంది. మనం అద్దంలోకి చూస్తే దానిలో 2 భాగాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. అవి అద్దం భాగం ప్లస్ ప్రతిబింబ సూర్యుడు. అదేవిధంగా మనస్సు జడమైనటువంటి అద్దం లాంటిది, అది బింబ చైతన్యాన్ని ప్రతిబింబింపజేస్తుంది. మనం మనస్సును తీసుకుంటే దానిలో 2 భాగాలు ఉంటాయి, అవి మనస్సు భాగం ప్లస్ ప్రతిబింబ చైతన్యం. బింబ చైతన్యాన్ని చిత్ అని, ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాస అని అంటారు. బింబ చైతన్యం, నిర్గుణ బ్రహ్మ, సాక్షి చైతన్యం, చిత్ ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అలాగే ప్రతిబింబ చైతన్యం, చిదాభాస ఇవి కూడా పర్యాయ పదాలు. ఇప్పుడు మనశ్శరీరాలు ప్రకృతి తత్వంతో చేయబడ్డాయి అని, అవి జడమని చూసాం. కానీ మనస్సు ప్రతిబింబింపజేయడం వల్ల ప్రతిబింబ చైతన్యం లేదా చిదాభాస ఏర్పడింది అని చూసాం. అంటే మనకు చిదాభాస సహిత శరీరం, చిదాభాస సహిత మనస్సు కూడా ఉన్నాయి. ఈ మనశ్శరీరాలు లేదా కార్యకరణ సంఘాతాన్ని, ఇంకా చెప్పాలి అంటే చిదాభాస సహిత కార్యకరణ సంఘాతాన్ని అహంకారం అని అంటారు. కార్యకరణ సంఘాతాన్ని ప్రకృతి అంటారని కూడా మనం మర్చిపోకూడదు. అంటే అహంకారం ఈజ్ ఈక్వల్ టు ప్రకృతి ప్లస్ చిదాభాస. ఇంకో విధంగా చెప్పాలి అంటే శరీరం ప్లస్ చిదాభాస ఈజ్ ఈక్వల్ టు అహంకారం, లేదా కార్యకరణ సంఘాతం ప్లస్ ప్రతిబింబ చైతన్యం ఈజ్ ఈక్వల్ టు అహంకారం, లేదా జడం ప్లస్ ఆగంతుక చైతన్యం ఈజ్ ఈక్వల్ టు అహంకారం. ఇవన్నీ కూడా ఒకలాగే అనిపిస్తాయి, కాబట్టి 2-3 సార్లు వింటేనే కానీ ఈ తరగతి మీకు అర్థం కాదు. అంతకుముందు ఏమన్నాం? బింబ చైతన్యాన్ని సాక్షి చైతన్యం అని అన్నాం. ఇప్పుడు ఇంకొక కొత్త అంశాన్ని మనం నేర్చుకున్నాం. ప్రతిబింబ చైతన్యాన్ని అహంకారం అని అంటున్నాం. అంటే నేను ఈజ్ ఈక్వల్ టు సాక్షి ప్లస్ అహంకారం. మనం నేర్చుకున్నటువంటి ఫార్ములా ప్రకారం చెప్పాలి అంటే నేను ఈజ్ ఈక్వల్ టు ఓసి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్ ప్లస్ ఆర్ఎం ప్లస్ ఆర్సి. ఆర్ఎం అంటే రిఫ్లెక్టెడ్
మీడియం ప్లస్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. నేను అని అన్నప్పుడల్లా కూడా నాలో 2 అంశాలు ఉన్నాయి. అవి సాక్షి అంశ, అహంకార అంశ. సాక్షి అంశనే మనం అంతకుముందు నిర్గుణ నిర్వికార సత్యతత్వం అని చూసాం. జ్ఞాని అహం బ్రహ్మాస్మి అని అంటే అందులో అహం ఎవరు? అహం అంటే సాక్షి చైతన్యం, నిర్గుణ నిర్వికార సత్య చైతన్యం. అదే అహంకారపరంగా మాట్లాడితే నేను అంటే చిదాభాస సహిత మనశ్శరీరాలు. సాక్షి అన్నది గుణాతీతం అయితే అహంకారం సగుణం. ఇక్కడ కృష్ణ పరమాత్మ, ఓ అర్జున, నువ్వు సాక్షి అహంకారాల మేలు కలయికవు అని చెప్పబోతున్నాడు. కృష్ణ పరమాత్మ అహంకారాన్ని మన నిమ్న స్థాయిగాను, సాక్షిని మన ఉన్నత స్థాయిగాను వర్ణించబోతున్నాడు. మనం అహంకారంతో మమేకం చెందినన్నాళ్ళు సంసారం తథ్యం, సంసారం తథ్యం. అహంకారం సంసారంలో పడేయకుండా ఉండదు. సంసారాన్ని తప్పించుకోవాలంటే దీనికి ఒకటే మార్గం ఉన్నది. అది మన యొక్క నిమ్న స్థాయి అయినటువంటి అహంకారం నుంచి మన ఉన్నత స్థాయి అయినటువంటి సాక్షికి ఎదగాలి. అంటే నేను అహంకారాన్ని కాదు, నేను సాక్షి అనే జ్ఞానం పొంది సాక్షిలో నిలబడగలగాలి. అహంకారం ఎలా మనస్సును సంసారంలో పడేస్తుందో వివరించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. అహంకారం విషం లాంటిది. ఎందుకో తెలుసా? అది సగుణం కాబట్టి. సగుణతత్వం ఎలా సంసారానికి కారణమవుతుంది? ముందు మనకున్న గుణాలేమిటో, వాటి స్వరూపం ఏమిటో వర్ణించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ ఒకసారి కనుక మనం వెనక్కి వెళితే, మనం ప్రకృతి పురుషుల మేలు కలయికమని, మనశ్శరీరాలు ప్రకృతి అంశం నుంచి వచ్చాయి అని, ప్రకృతి ప్లస్ చిదాభాస = అహంకారం అని చూసాం. ఇప్పుడు ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి. మనశ్శరీరాలు కూడా ప్రకృతి నుంచి వచ్చాయి కాబట్టి వాటికి కూడా 3 గుణాలు ఉంటాయి. ఆ 3 గుణాలు సత్వ రజస్తమో గుణాలు. అందువల్ల అహంకారంలో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. అహంకారాన్ని సాత్విక అహంకారమని, రాజస అహంకారమని, తామస అహంకారమని కూడా అంటారు. 3 రకాల గుణాలకు బంధించే శక్తి ఉంటుంది. అవి సంసారంలో పడేస్తాయి. అవి బంధించే మార్గం వేరు కానీ గమ్యం మాత్రం ఒకటే, అది సంసారం. సాత్విక అహంకారం సత్వగుణం చేత బంధింపబడితే, రాజసిక అహంకారం రజోగుణం చేత బంధింపబడితే, తామసిక అహంకారం తమో గుణం చేత బంధింపబడుతుంది. కృష్ణ పరమాత్మ ఈ 3 గుణాల నుంచి విపులంగా చర్చించబోతున్నాడు. సంస్కృతంలో గుణ అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి గుణం అంటే లక్షణం, రెండవ అర్థం తాడు లేదా బంధం. ఆ విధంగా గుణపదమే అది ఒక తాడని, అది మనను సంసారంలో కట్టిపడేస్తుందని సూచిస్తోంది. మోక్షం పొందాలి అంటే ఈ 3 గుణాల బంధం నుంచి మనం ముక్తి పొందాలి. సృష్టి జరిగే ముందు అంటే ప్రళయంలో ప్రకృతిలో ఈ 3 గుణాలు సమతుల్యతతో ఉంటాయి. సమతుల్యత అంటే 3 గుణాలు సమానంగా ఉంటాయి, హెచ్చు తగ్గులు ఉండవు. దీన్ని గుణసామ్యం అని అంటారు. సృష్టి జరిగినప్పుడు ఈ గుణాలు సృష్టిలో అన్నింటికీ పంచబడతాయి. అప్పుడు అవి సమానంగా ఉండవు. అంటే సృష్టిలో సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి నిజమే, కానీ అన్నింటిలోనూ ఒకే స్థాయిలో ఉండవు. దాన్ని విషమ అవస్థ అని అంటారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం సృష్టిలో వచ్చిన అత్యంత జడ వస్తువులో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. చెట్లలో ఈ 3 గుణాలు ఉంటాయి, జంతువుల్లో ఈ 3 గుణాలు ఉంటాయి, మనుష్యుల్లో కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. అంటే
అన్నింటిలోనూ 3 గుణాలు ఉంటాయి. అయితే ఈ భేదాలు ఎందుకు వచ్చాయి అంటే వాటి గుణాలలో ఉన్న హెచ్చు తగ్గుల వల్ల వచ్చాయి. ఇటువంటి అహంకారంతో మనం జీవించక తప్పదు. అందువల్ల అహంకారాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఇంట్లో కూడా చూడండి, కొంతమంది వ్యక్తులతో మనం సహజీవనం చెయ్యక తప్పదు. వారిని తప్పించుకోలేనప్పుడు వారిని సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారితో సహజీవనం సాఫీగా జరుగుతుంది. వారి గురించినటువంటి జ్ఞానం మనల్ని సమర్థవంతులుగా చేస్తుంది. అలాగే అహంకారం గురించినటువంటి జ్ఞానం మనం గుణాతీతులుగా ఎదగడానికి అది తోడ్పడుతుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ ఈ సత్వ రజస్ తమో గుణాల విశ్లేషణను చేపట్టాడు. అహంకారం ప్రకృతి తత్వం నుంచి ఏర్పడింది కాబట్టి అది ఈ గుణాలను తప్పించుకోలేదు. మనం చెయ్యగలిగిందల్లా వాటి హెచ్చు తగ్గులను మార్చగలం అంతే. దానిలోని సత్వ గుణ అంశాన్ని పెంచుకోగలం, లేదా రజోగుణ అంశాన్ని పెంచుకోగలం, లేదా తమో గుణ అంశాన్ని పెంచుకోగలం. మనం గుణాతీతులుగా ఎదగాలి అంటే ముందు ఈ గుణాలను వాడక తప్పదు. ఇప్పుడు పోల్ వాల్టింగ్ ఉదాహరణ మర్చిపోకూడదు. ఒక కర్ర పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని వదిలేసి అవతల వైపుకు దూకుతాడు క్రీడాకారుడు. ఎలాగ వదిలేస్తాను కదా అని చెప్పి కర్ర పట్టుకుని పరిగెత్తకపోతే అతని పైకి ఎగరలేడు. పోనీ ఆ కర్ర నేను ఇక్కడ దాకా రావడానికి తోడ్పడింది కదా, అలాగని చెప్పి కర్రను వదిలేస్తే ఎలాగా అని బాధపడి కర్రను వదలకపోతే అవతల వైపుకు దూకలేడు. అంటే కర్రను వాడకపోవటము అర్థం లేని పనే, కర్రను వాడాడు కాబట్టి వదలకపోవడం కూడా అర్థం లేని పనే. కర్రను వాడాలి, అనువైన సమయంలో వదిలేయాలి, ఆవలి వైపుకు ఎగిరి దూకాలి. అదే సూత్రం గుణాలకు కూడా వర్తిస్తుంది. గుణాలను వాడాలి, వాటిని వదిలేసి పైకి ఎదగాలి. అంటే ఉన్నత త్రిగుణాలలో ఉత్తమ గుణానికి ఎదిగి ఆ తర్వాత గుణాతీతునిగా ఎదగాలి. కృష్ణ పరమాత్మ ఈ గుణాల గురించి 15 నుంచి 18 శ్లోకాల వరకు చర్చించబోతున్నాడు. గుణాల గురించినటువంటి విశ్లేషణ కాబట్టి ఈ గుణాలు ఎలా మనల్ని బంధిస్తాయో వివరించబోతున్నాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని గుణత్రయ విభాగ యోగము అని అంటారు. కృష్ణ పరమాత్మ సత్వ రజస్ తమో గుణాల మీద చేసిన విశ్లేషణను మన వీలు కోసం 5గా విభజించవచ్చు. అవి ఏమిటి అంటే లక్షణం, లింగం, బంధన ప్రకార, గతి, ఫలం. వాటిని ఇప్పుడు వివరంగా చూద్దాం. లక్షణం అంటే నిర్వచనం. జ్ఞానప్రధానం సత్వగుణం. జ్ఞానం మీద మక్కువను కలుగజేస్తుంది. ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాలనే తపన ఉంటుంది. సర్వజ్ఞుడవ్వాలని అనుకుంటాడు అతను. అటువంటి వ్యక్తిలో జ్ఞానేంద్రియాలు, బుద్ధి చాలా హుషారుగా పనిచేస్తాయి. అంటే సత్వగుణం ఉన్న వ్యక్తి జ్ఞానప్రధానంగా ఉంటాడు. కర్మ ప్రధానం రజోగుణం, కర్మ మీద మక్కువను కలుగజేస్తుంది. ఇతను సత్వగుణం ఉన్న వ్యక్తికి భిన్నంగా ఉంటాడు. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం ఇతనిలో అంత హుషారుగా ఉండవు. కానీ దానికి భిన్నంగా కర్మేంద్రియాలు బాగా హుషారుగా ఉంటాయి. కర్మేంద్రియాలు అంటే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ రజోగుణం ఉన్న వ్యక్తి ఒక్క క్షణం కుదురుగా కూర్చోలేడు. 1 గంట క్లాసులో కూర్చోవాల్సి వచ్చినా సరే కాళ్ళు చేతులు కదుపుతూనే ఉంటాడు. నోరైతే అసలు ఊరుకోదు, మాట్లాడుతూనే ఉంటాడు. అంటే రజోగుణం ఉన్న వ్యక్తి కర్మప్రధానంగా ఉంటాడు. ఇక తమో ప్రధానం ఉన్న వ్యక్తి ఈ ఇద్దరికీ పూర్తిగా భిన్నంగా ఉంటాడు. అతని జ్ఞానేంద్రియాలు హుషారుగా ఉండవు, కర్మేంద్రియాలు కూడా హుషారుగా ఉండవు. ఇతను బద్ధకంగా ఉంటాడు.
సత్వగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి జ్ఞాన ప్రధానంగా ఉంటే, రజోగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి కర్మ ప్రధానంగా ఉంటాడని చూసాం. ఈ రెండూ కాని వ్యక్తి తమోగుణ ప్రధానంగా ఉన్నట్టు అర్థం. రెండవది లింగం. లింగం అంటే ఒక వ్యక్తిలో ఏ గుణం ఎక్కువగా ఉన్నదో తెలుసుకునే మార్గాన్ని లింగం అని అంటారు. జ్ఞానవృద్ధి, జ్ఞాన ప్రధానంగా ఉన్న వ్యక్తి ఎక్కువగా అంతర్ముఖుడవుతాడు. ఎందుకంటే జ్ఞానాన్ని పొందాలని తప్పించే మనస్సు ఎంతసేపు జ్ఞానాన్వేషణలో ఉంటుంది. తను పొందినటువంటి జ్ఞానాన్ని విశ్లేషిస్తూ, ఆలోచిస్తూ, తార్కికంగా విచారణ చేస్తూ, వాటి నుంచి కొత్త సిద్ధాంతాలను ఏర్పరచుకుంటూ ఉంటాడు. బుద్ధికి పదును పెడుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి నివృత్తి ప్రధానంగా ఉంటాడు. నివృత్తి అంటే బాహ్య ప్రపంచం నుంచి విడిపోయి అంతర్ముఖుడు అవడం. కర్మవృద్ధి అంటే రజోగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి ప్రవృత్తి ప్రధానంగా ఉంటాడు. జ్ఞాన ప్రధానంగా ఉన్న వ్యక్తి అంతర్ముఖుడైతే ఇతను బహిర్ముఖంగా ఉంటాడు. అంతేకాదు, జ్ఞానం పొందాలనుకునే వ్యక్తి నిశ్శబ్దాన్ని కోరుకుంటాడు. అతను ప్రశాంతంగా కూర్చుని విశ్లేషణ చెయ్యాలి అంటే వాతావరణంలో ప్రశాంతత, నిశ్శబ్దత ఉండాలి. కానీ అదే నిశ్శబ్దాన్ని కొంచెం కూడా భరించలేడు రాజసిక గుణం ఉన్నటువంటి వ్యక్తి. అతనికి నిశ్శబ్దం చాలా భీకరంగా ఉంటుంది. ఒకడు నిశ్శబ్ద వాతావరణంలో ఉండాల్సి వస్తే టీవీని హోరెత్తిపోయేలాగా పెట్టడము, లేదా ఎవరికో పనిగట్టుకుని ఫోన్ చేసి మాట్లాడడము చేస్తాడు. అంటే ఏదో ఒక రణగొణ ధ్వని ఉండాలి. అందువల్లనే కార్యక్రమాలను ఉల్లాసంగా జరిగాయి అని అంటారు, కానీ నిశ్శబ్దంగా జరిగాయి అని అనరు. అంటే పని నిశ్శబ్దం, చట్టాపట్టాలు వేసుకుని వెళ్ళలేవు. ఏదైనా కర్మ చెయ్యాలి అంటే దానికి సంబంధించినటువంటి శబ్దం ఉండి తీరాలి. ప్రమాదావృద్ధి, తమోగుణంలో ఈ రెండు ఉండవు. నివృత్తి ఉండదు, ప్రవృత్తి ఉండదు. జ్ఞానం పొందాలి అనే తపన ఉండదు. పని చెయ్యాలన్న హుషారు కూడా ఉండదు. నిరాసక్తిగా ఉంటాడు. ఆ తర్వాతది బంధన ప్రకార. బంధనం అంటే బంధకత్వం, ప్రకార అంటే పద్ధతి. ఏ గుణం ఏ విధంగా బంధిస్తుందో చూద్దాం. జ్ఞాన సంగం. సత్వగుణ ప్రధాన మనస్సు ప్రశాంతతను కోరుకుంటుంది. ఆలోచించడానికి, విశ్లేషించుకోవడానికి, అధ్యయనం చేయడానికి, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే జ్ఞాన సముపార్జన చేయడానికి ప్రశాంత వాతావరణం ఉండాలి. అలాంటప్పుడు ఏమైనా శబ్దాలు వినిపించినా, ఎవరైనా అనుకోని అతిథి వచ్చినా అతని మనస్సు కలత చెందుతుంది. అంటే అది దుఃఖ మిశ్రితత్వం అవుతుంది. చుట్టూ పరిసరాలు అతనికి అనువుగా ఉన్నంత వరకు సత్వగుణంలో ఉంటాడు. వేదాంత బోధ నేర్చుకోవడం మొదలయ్యాక ఏ శిష్యుడికైనా సరే వేదాంతంలోనే రమించాలని, ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది. కానీ ఇంట్లో వాతావరణం అందుకు అనుకూలంగా ఉండదు. ఈ శబ్దాలు, ఆ పరిస్థితులు చాలా చికాకు పుట్టిస్తాయి. ఒకవేళ అదృష్టం బాగుండి ఏ శబ్దాలు లేకపోయినా సరే తీరా అధ్యయనం చేద్దామని కూర్చునేసరికి టిక్ 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 అంటూ గడియారం రోదన చేస్తూ ఉంటుంది. లేదా కీ 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 అంటూ బల్లి సతాయిస్తుంది. అవి కూడా అతను భరించలేడు. అందువల్ల సత్వగుణ సంపన్నుడు కూడా బంధింపబడతాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను తాను మార్చలేడు కాబట్టి బాధపడతాడు. తనకు అనువైనటువంటి పరిస్థితులు లేకపోతే బాధపడతాడు. అంటే బంధకత్వం బాధిస్తుంది అతన్ని. అంతేకాదు, అతృప్తికరత్వం కూడా అనుభవిస్తాడు. అది ఎలాగా అంటే అతనికి జ్ఞానతృష్ట చాలా ఉంటుంది. జ్ఞానం పొందకపోతే తాను పరిమితి ఉన్న జీవిగా భావిస్తాడు. అందువల్ల ఆ లోటును సరిదిద్దాలి అని అనుకుంటాడు. ఇక రాజసిక గుణం ఉన్నటువంటి వ్యక్తికి ఈ తపన ఉండదు. అందువల్ల ఈ పరిమితి భావన కూడా ఉండదు.
సాత్విక గుణం ఉన్న వ్యక్తికి ఎంత నేర్చుకున్నా తృప్తి తీరదు. ఇంకా ఇంకా నేర్చుకోవాలనే తపన మిగిలిపోతూనే ఉంటుంది. తను సర్వజ్ఞుడు అవ్వాలి అని అనుకుంటాడు. కానీ ఆశ్చర్యకరంగానో బాధాకరంగానో తెలిసిందేమిటి అంటే, తను ఎంత నేర్చుకున్నా అది పరిపూర్ణ జ్ఞానం కాదని, అందువల్ల పరిమితి భావన పోదు. నిజానికి ఒక విషయం యొక్క లోతులు కొలిచిన కొద్దీ మనకు తెలియనివి ఇంకా ఎంతో మిగిలిపోయిందని తెలుస్తుంది. అందువల్లే ఏ రంగంలో చూసినా సరే అంతకంతకు దానిలో శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి అంతూ పొంతూ ఉండడం లేదు. ఆ సబ్జెక్టు మీద పూర్తిగా ఏకాగ్రత చూపడానికి ఒక జీవితకాలం సరిపోదు. ఒక వైద్య రంగం తీసుకుంటే అందులోనే అనేక నిపుణులు ఉన్నారు. శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు చూస్తారు. ఛాతీ నొప్పికి ఒకరు, గుండె నొప్పికి ఒకరు, చర్మ వ్యాధికి ఒకరు, పంటి నొప్పికి ఒకరు. చర్మ వ్యాధితో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ వ్యాధి కొంచెం లోపలికి వెళితే ఇది నా రంగం కాదు, వేరే వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అంటాడు. నిపుణుడు అంటే చాలా తక్కువ అంశం గురించి లోతుగా తెలిసినవాడు అన్నాడు ఒక మేధావి. అందువల్ల ఎంత నేర్చుకున్నా సరే ఆ రంగంలో అతను సర్వజ్ఞుడు కాలేడు. అందువల్ల అతన్ని కూడా సంసారం బాధిస్తుంది. ఇటువంటి బంధనాన్ని జ్ఞాన సంఘం అని అంటారు. రెండవది కర్మసంగం. రాజసిక గుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి దీనికి భిన్నంగా ఉంటాడు అని చూసాం కదా. అతను నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను ఒక్క క్షణం కూడా భరించలేదు. ఎవరూ మాట్లాడడానికి లేకపోతే టీవీ గట్టిగా పెట్టేసి పొరుగింటి వారి ప్రశాంతతకు భంగం కలిగిస్తాడు. అంటే ఇతను తన ఆనందం కోసం తోటి వారి మీద ఆధారపడతాడు. వారు పక్కన లేకపోతే బాధపడిపోతాడు. దీన్ని బంధకత్వం అని అంటారు. ఈ బంధకత్వం వల్ల జీవితంలో పైకి ఎదగలేడు. ఎక్కడైతే ఒక దాని మీద ఆధారపడడం ఉంటుందో అక్కడే బాధ వెన్నంటి ఉంటుంది. రాజసిక గుణం ఉన్న వ్యక్తి కూడా సంసారంలో బాధింపబడతాడు. కాకపోతే అతని బంధం వేరేగా ఉంటుంది. సాత్విక గుణం ఉన్న వ్యక్తిని జ్ఞానతృష్ట బంధిస్తే, రాజసిక గుణం ఉన్న వ్యక్తిని ఇంకా ఇంకా కర్మ చేయాలి అనే తపన బాధిస్తుంది. ఒక్క క్షణం తీరిగ్గా కూర్చోలేడు. ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే తపన అతన్ని ఒక్క క్షణం కూడా ఆగనివ్వదు. అందమైన వాటిని ఆగి చూసే, ఆస్వాదించే తీరిక ఉండదు. ది వుడ్స్ ఆర్ డార్క్, deep and lovely, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I sleep అంటాడు రాబర్ట్ ఫ్రాస్ట్. అందమైన అడవిలో వెళుతున్న ఒక వ్యక్తి ఒక్క క్షణం ఆగి ఆ అందాన్ని ఆస్వాదిస్తాడు. కానీ వెంటనే అతని కర్తవ్యం అతన్ని వెన్నుతోడుతుంది. ఈ అడవి అందంగా, అద్భుతంగా ఉంది నిజమే, కానీ నేను నెరవేర్చాల్సినటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. నేను ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉంది అని అంటాడు. ప్రయాణించాల్సిన దూరం అంటే చెయ్యవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి అని అర్థం. అందువల్ల అతను ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చోడు. ఇతన్ని వర్క్హాలిక్ అని అంటారు. ఇటువంటి బంధాన్ని కర్మ సంఘం అని అంటారు. మూడవది ప్రమాద సంఘం. తామసిక గుణం ఉన్న వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటాడు. తనకు కలిగినటువంటి మానవ జన్మ ఎంత దుర్లభమైనదో తెలుసుకోడు. ఈ నిర్లక్ష్యాన్ని ప్రమాద సంఘం అని అంటారు. నాలుగవది గతి. ఈ గుణాలు ఉన్న జీవులు మరణించాక ఏ లోకాలకు వెళతారు అన్నది చూద్దాం. దీన్ని మరణానంతర ప్రయాణం అని అంటారు. ఊర్ధ్వగతి. సత్వగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి ఊర్ధ్వలోకాలకు వెళతాడు. మధ్యమగతి. రజోగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి భూలోకంలోనే మళ్ళీ పుడతాడు. అధోగతి. తామసిక గుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి అధోలోకాలకు వెళతాడు. ఇక ఐదవది ఫలం. గతి అంటే మరణించాక తాను వెళ్ళే లోకం.
ఫలం అంటే జీవించి ఉండగానే అతడు పొందేటువంటి ఫలితం. సత్వగుణం ఉన్న వ్యక్తి పుణ్యం, జ్ఞానం పొందుతాడు. రజోగుణం ఉన్న వ్యక్తి దుఃఖం, లోభంలో పడిపోతాడు. తమో గుణం ఉన్న వ్యక్తి అజ్ఞానం, మోహంలో పడిపోతాడు. సత్వగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి ఇంద్రియాలు చురుగ్గా ఉంటాయి కాబట్టి అంతులేనటువంటి జ్ఞాన సంపదను పొందుతాడు. రజోగుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి అతనికి లోభం ఏర్పడుతుంది కాబట్టి అందువల్ల కర్మ వృద్ధి జరిగినా దుఃఖం కలుగుతుంది. ఇక తమో గుణ ప్రధానంగా ఉన్న వ్యక్తి ప్రమాద అంటే అశ్రద్ధ, మోహంలో పడతాడు, దేని మీద శ్రద్ధ ఉండదు కాబట్టి అజ్ఞానం పోదు. ఈ విధంగా ఈ 3 గుణాలు మనిషిని పట్టి బంధించి వేస్తాయి. కానీ కృష్ణ పరమాత్మ ఏ మనిషి యొక్క అహంకారం కూడా ఈ గుణాలను తప్పించుకోలేదు అంటున్నాడు. కాకపోతే ఒకరిలో ఒక్కొక్క గుణం ఎక్కువగా ఉంటుంది. అది ఏ గుణ ప్రధానమైనా కూడా 3 కలిసి మనిషిని సంసారంలో కట్టిపడేస్తాయి. చిన్న భేదం ఏమిటి అంటే అది ఎటువంటి సంసారం అనేది అతనికున్నటువంటి బంధనాన్ని బట్టి ఉంటుంది. సత్వగుణం బంగారు సంకెళ్ళలో కట్టివేస్తే, రాజసిక గుణం వెండి సంకెళ్ళలో కట్టివేస్తే, తామసిక గుణం ఇనప సంకెళ్లతో కట్టివేస్తుంది. ఏదైనా సరే బంధమే. కొన్ని ఆచారాల్లో రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి ఏదైనా నేరం చేస్తే అతని తల నరకాల్సి వస్తే అతని తలను బంగారు కత్తితో నరుకుతారు. తల నరకడం అంటూ అయ్యాక అది బంగారు కత్తి అయితేనేమిటి, మామూలు కత్తి అయితేనేమిటి. అందువల్ల ఏ గుణంలో ఉన్నా కూడా వాటికి అతీతంగా ఎదిగి గుణాతీతునిగా ఎదగాలి. అంటే తన సాక్షి అంశలో నిలబడగలగాలి. కానీ గుణాతీతునిగా ఎదగాలి అంటే ఈ 3 గుణాలు వాడి వాటికి అతీతంగా ఎదగాలి. ఇక్కడ పోల్ వాల్టర్ ఉదాహరణ మనం చూసాం. అతను కర్రను వాడి సరి అయిన సమయంలో వదిలిపెట్టినట్టుగా ఈ గుణాలను వాడి వాటికి అతీతంగా ఎదగాలి. నిజానికి మనకు ఈ 3 గుణాలు ఉండాలి. ఎంతసేపు సత్వగుణమో రజోగుణమో ఉంటే జ్ఞానం వెంట పరుగులు తీయటమే లేదా కర్మల్లో కూరుకుపోవడమే చేస్తాం తప్పితే నిద్రపోం. మనకు నిద్ర కూడా చాలా అవసరం కదా. అది తమో గుణం వల్ల వస్తుంది. అందువల్ల తమో గుణం వాడి విశ్రాంతి తీసుకోవాలి, రజోగుణం వాడి కర్మ చెయ్యాలి, సత్వగుణం వాడి జ్ఞానానికి రావాలి. మనం గీతా బోధకు వెళితే మనలో తమో గుణం ఎక్కువగా ఉంటే బోధలు హాయిగా నిద్రపోతాం. రజోగుణం ఎక్కువగా ఉంటే క్షణం కుదురుగా కూర్చోం. ఎవరెవరు వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎంతమంది కునుకు తీస్తున్నారు అన్నది చూస్తాం. అందువల్ల తమో గుణం ఉన్నా వినలేం, రజోగుణం ఉన్నా నేర్చుకోలేం. ఏకాగ్రత ఉన్న మనస్సుతోనే బోధను మనం జీర్ణించుకోగలుగుతాం. అది సత్వగుణం వల్లనే సాధ్యం. సత్వగుణం ఉంటే జ్ఞానం పొందుతాం. ఏమిటా జ్ఞానం? మనలో అహంకారం ప్లస్ సాక్షి ఉన్నాయని, మనం తక్కువ స్థాయికి చెందినటువంటి అహంకారం కాదని, మనం ఉన్నత స్థాయికి చెందినటువంటి సాక్షి అని తెలుసుకుంటాం. అహంకారం మిథ్య అని, సాక్షి సత్యం అని నేర్చుకుంటాం. అహం గుణాతీత సాక్షి అస్మి. ఈ విధంగా మనం ఈ 3 గుణాల యొక్క లక్షణ, బంధం, లింగం, గతి, ఫలాల గురించి నేర్చుకుని వాటి బంధం నుంచి తెలివిగా బయటపడి వాటి ఫలం పొందగలగాలి. ఫలం గుణాతీతునిగా ఎదగడం అంటే సంసారం నుంచి మోక్షాన్ని పొందడం. ఇక్కడితోటి త్రైగుణ్య విశ్లేషణ, ఒక విహంగ వీక్షణం ముగిసింది. ఈ నేపథ్యంతో మనం తర్వాత వచ్చే శ్లోకాల్లోకి అడుగు పెడదాం. వాటిని మనం తర్వాత తరగతి నుంచి దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.